రీజనింగ్లో ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దామా. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే కంక్లూజన్స్. ఫస్ట్ కంక్లూజన్ ఏమి ఇచ్చాడు, ఆర్ గ్రేటర్ దాన్ కే ఇచ్చాడు. ఆర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. కే ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఆర్కి కేకి మధ్య రైమింగ్ ఏముందో చూడాలి. రైమింగ్ అంటే ఏంటంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఇలా ఉన్నాయని అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ సింబల్ కంటిన్యూస్గా వచ్చింది, గ్రేటర్ దాన్ అనే సింబల్ కంటిన్యూస్గా వచ్చింది కాబట్టి ఏ రైమింగ్లో ఉంది అంటాం, గ్రేటర్ దాన్ రైమింగ్లో ఉంది అని అంటాం అనమాట. అదే లెస్ దాన్ ఈక్వల్ టు ఉంటే ఏ రైమింగ్లో ఉంది అంటాం, లెస్ దాన్ రైమింగ్లో ఉంది అంటాం. అవునా? సో ఇప్పుడు ఆర్కి కేకి మధ్య ఏమైంది, రైమింగ్ అనేది లేదు. ఎందుకని, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే రైమింగ్ అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంకా ముందరకు వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదనమాట. మరి ఆర్కి కేకి రైమింగ్ లేనప్పుడు రిలేషన్ ఏమవుతుంది, ఆర్కి కేకి మధ్య రైమింగ్ లేనప్పుడు రిలేషన్ ఏమవుతుందంటే లెస్ దాన్ అయినా అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అయినా అవ్వచ్చు, అండ్ ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. అంటే ఏదైనా సరే ఏమవుతుంది, డౌట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ కే అనేది ఏమవుతుంది, డౌట్ అవుతుంది. అంటే అవ్వచ్చు తప్ప అవ్వదు అని చెప్పలేము, అవుతుంది అని కూడా చెప్పలేము. కాబట్టి ఏం చేస్తాం, డౌట్ అని రాసుకుంటాం. మరి ఆర్ లెస్ దాన్ కే కూడా ఏమవుతుంది, డౌటే అవుతుంది. మరి నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, పీకి కేకి మధ్య రైమింగ్ ఏముందో, పీ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లో ఏది కామన్ గా ఉంది, ఈక్వల్ టు అనేది కామన్ గా ఉంది కాబట్టి ఈక్వల్ టు అని మాత్రం అస్సలు అనొద్దు. ఎందుకంటే ఈక్వల్ టు అనేది రైమింగ్ లోకి కన్సిడర్ చేయకూడదు అనమాట. ఈక్వల్ టు అంటే ఏంటి, ఎల్ అన్నా కే అన్నా మీనింగ్ ఒకటే కాబట్టి ఎల్ ప్లేస్ లో కే పెట్టండి, ఏమవుతుంది, పీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అవుతుంది. అంటే ఆప్షన్ డి అనేది ఏమవుతుంది, 100% రైట్ అవుతుంది. మరి ఆప్షన్ బి ఏమవుతుందో చూడండి, ఆర్ ఈక్వల్ టు ఎల్ అని ఇచ్చాడు. ఆర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఎల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఆర్కి ఎల్ కి మధ్య రైమింగ్ ఉందా లేదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే రైమింగ్ లేదు. రైమింగ్ లేనప్పుడు ఏమవుతుంది, ఆర్ లెస్ దాన్ అని అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అని అవ్వచ్చు, ఈక్వల్ టు అని అవ్వచ్చు. దేనిలో, ఎల్ కి. అంతేనా? మరి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఆర్ ఈక్వల్ టు ఎల్ ఇచ్చాడు కాబట్టి డౌట్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది 100% రైట్ కాబట్టి ఆన్సర్ 3 అని అంటారా, అనకూడదు. ఎందుకంటే మిగతా కూడా మనం చెక్ చేయాలి. ఏమొచ్చాయి, డౌట్ వచ్చాయి కదా. సో 3 డౌట్లు వచ్చాయి కాబట్టి ఈ మూడింట్లో ఏదైనా ఎయిదర్ ఆర్ ఉండే అవకాశం ఉందేమో చూడాలన్నమాట. ఆర్ గ్రేటర్ దాన్ కే, ఆర్ లెస్ దాన్ కే ఇచ్చాడు. ఏది మిస్ అయిపోయింది, ఆర్ ఈక్వల్ టు కే మిస్ అయిపోయింది కాబట్టి మనం ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ సి అని చెప్పలేం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డిఏ అవుతుంది అని మీరు అనకూడదు అనమాట. ఎందుకని అనకూడదు, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎల్ అన్నా కే అన్నా ఏమని చెప్పాడు, మీనింగ్ ఒకటే అన్నాడా, ఎల్ ఈక్వల్ టు కే అన్నాడు. కాబట్టి ఎల్ ప్లేస్ ఏం పెట్టుకోవచ్చు, కే పెట్టుకోవచ్చు. కే పెట్టుకుంటే ఇప్పుడు గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. సో 3 సింబల్లు ఉన్నాయి, ఆ 3 డౌట్లు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ సి అండ్ డి ఫాలోస్ అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ ఏంటి, 5. ఎలా చేసామో అర్థమైందా? అర్థం కాకపోతే ఈ టాపిక్ పైన బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ రెండింటిని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, అవి వాచ్ చేయండి. ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మీరు ఆన్సర్ చేయొచ్చు.